హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము మన హైదరాబాద్లో ఉండే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసాను, మీరు కూడా చూస్తారని. ఇది వచ్చేసి టెంపుల్ ఎంటర్ అయ్యే దగ్గర అండి, ఇలా ఉంటుంది అంతా. ఇది వచ్చేసి లోపలండి, లోపల ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుందండి గుడి, చూడాల్సిన ప్లేస్ అనిపించింది నాకు. గుడి చుట్టూ గోడలకి బాగా బొమ్మలు బాగా పెట్టారండి. వైట్ది కూడా బాగుంది. ఇట్లా ఎంటర్ అవ్వగానే వినాయక విగ్రహం ఒకటి ఉంది, చాలా బాగుంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 ఎంట్రన్స్ ఉన్నాయండి, దీనికి ఒక ఎంట్రన్స్. ఇక్కడ కూడా అసలు ఈ బొమ్మలు చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. టెంపుల్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దూరంకి వెళ్తే కానీ మంచిగా రావట్లేదండి. ఇక్కడ వెనకాల లక్ష్మీదేవి అండి, చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ గోపురాలు నిజంగా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మెయిన్ పూరి టెంపుల్, మెయిన్ టెంపుల్ లోపల వుడ్ వర్క్ అంతా ఉంది. నిజంగా ఎంత బాగా అనిపించిందో. డిజైన్ ఇది చాలా బాగుందండి. ఇది బయట మనకి గోపురంలో ఉంటుంది, లోపల ఆ గోపురంకి డిజైన్ ఇలా ఉంటుందండి. అంతా ఇదే అండి మెయిన్ టెంపుల్. ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇలా బయటకు వస్తే ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఆంజనేయ స్వామి వెనకాల గోడలకి ఇలా బొమ్మలు అంతా డిజైన్ చేశారు. మా పిల్లలు అయితే బాగా ఆడారండి. ఈ బొమ్మలు ఇవి అన్నీ ఎంత చక్కగా ఉన్నాయో అసలు చూడటానికి. నాకు కూడా చూసిందల్లా వీడియో తీయాలనిపించింది, అంత బాగున్నాయి. ఇంకొకటి ఇక్కడ కూడా నిజంగా ఇక్కడైతే చాలామంది ఇంకా చూస్తూ అలా ఉండిపోతున్నామండి. నిజంగా ఎంత బాగుందో, నైట్ టైమ్స్ ఆ లైట్స్, ఆ డెకరేషన్ అది చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూడు ఈ గోడలకి బొమ్మలు నిజంగా చాలా బాగున్నాయి. దర్శనం ఇక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ కానీ వచ్చేస్తుంది. ఏమన్నా ఇచ్చినా తినట్లేదు, తరవట్లేదు, బట్ సైలెంట్గా వచ్చేస్తుంది. అక్కడ జనాలను చాలా అట్రాక్ట్ చేస్తుంది అందరినీ. అందరూ బాగా ఫోటోలు దిగారండి, పిల్లితోటి ఎత్తుకోవడము అలా. నిజంగా మా పిల్లలు కూడా బాగా ఆడారు క్యాట్తో, పిల్లితోటి. చూడండి, ఒక్కోసారి ఒక్కో యాంగిల్లో ఒక్కో విధంగా ఉంది. నిజంగా చాలా బాగుందండి. అసలు చూడటానికి కూడా ఇది వైట్ అండ్ క్రీమ్ కలర్లో ఉందండి. ఈ క్యాట్ చాలా బాగుంది, అసలు వదలట్లేదు అసలు ఎవరు చూసినా ఈ పిల్లిని. బట్ ఈ టెంపుల్ అయితే బాగుందండి, ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి, బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.